హలో అండి. ఈరోజు నేను మీకు మరొక హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. మనం సాధారణంగా సాంబార్, ఇంకా టమోటా రసం అని చెప్పి, ఇంకా పచ్చి పులుసు, ఇలా ఎన్నో రకాలైన రసంలు చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈరోజు భిన్నంగా నేను ఒక రసం అయితే మీకు చూపించబోతున్నానండి. అది ఇంకా బీట్రూట్ క్యారెట్ రసం అండి. ఇది చాలా సింపుల్ అండి చేసుకోవటం. మనం బీట్రూట్ని, క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కుక్కర్లో వీటిని తీసుకొని అలానే 1.5 గ్లాస్ వాటర్ పోయాలండి. దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ రాగానే వాటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలామంది బీట్రూట్ని తినడానికి ఇష్టపడరండి. సో ఇలా రసంలాగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగనే హెల్దీ కూడా అన్నమాట. ఈ బీట్రూట్ని రోజు తీసుకోవటం వల్ల ఎన్నో పోషక విలువలు అయితే ఉంటాయండి. మనకి బీట్రూట్ అనేది మనలో ఈ ఐరన్ లెవెల్స్ అనేది బాగా పెంచుతుందండి. ఈ బీట్రూట్ క్యారెట్ని రోజు తీసుకోవటం వల్ల మనకి స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. దీనికోసం నేను ఒక కడాయి లేదా ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకోండి. అది మీ రుచికి సరిపడా. కొద్దిమంది నూనె ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు. నేనైతే ఎక్కువగా ఈ కోకోనట్ ఆయిల్నే వాడతానండి. ఓన్లీ డీప్ ఫ్రైస్ చేసేటప్పుడే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. నేనైతే ఇప్పుడు 2 టీ స్పూన్ల కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇలా మరిగినాక, ఈ ఆయిల్ మరిగినాక దీంట్లో తాలింపు గింజలు అయితే వేసానండి. తాలింపు గింజలు వేసేటప్పుడు మీరు ఇంకా ఇష్టపడితే కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి అనేది వేయలేదు. మీరు ఆ రెండింటిని ఇష్టపడితే మాత్రం అది తప్పకుండా వేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ మరిగినాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మొత్తం పేస్ట్ని ఈ తాలింపులో అనేది అయితే యాడ్ చేసుకోవాలి. సో అలానే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి. మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్తో పాటు దాంట్లో ఇంకొంచెం 1 గ్లాస్ నీళ్లు పోసి అయితే నేను ఈ తాలింపులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు, రుచికి తగినంత ఉప్పు, మీరేమైనా ఇంకా మసాలా లాంటివి పొడిలు ఏదైనా ఇష్టపడితే దీంట్లో రసం పొడి అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర అనేది నేను కుక్కర్లో ఉడికించినప్పుడు వేశాను కాబట్టి నేనైతే ఇప్పుడు ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఓన్లీ పసుపు, సాల్ట్ యాడ్ చేశాను. లైట్గా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. దాని బదులు పెప్పర్ పౌడర్ వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మీరు ఇష్టపడితే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దీంట్లో పులుపుకి చింతపండుకి బదులు నేను లెమన్ జ్యూస్ అనేది అయితే యాడ్ చేశానండి. చింతపండు నేను ఎక్కువగా వాడనండి. ఇలాంటి చారుల్లో వాటిలో కూడా నేను మొత్తం అయిపోయాక, అవి బాయిల్ అయిపోయాక చారంతా అప్పుడు చివరిలో లెమన్ అనేది కలుపుతాను. లెమన్ వల్ల కూడా మనకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చింతపండు రెగ్యులర్గా వాడటం అంత మంచిది కాదని నేను ఒక చోట చదివాను. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా అయితే ఈ లెమన్ అయితే వాడుతూ ఉంటాను ఇలాంటి చారులు, పప్పులు అలాంటివి చేసినప్పుడు. రోజు కూడా ఈ చారు అనేది, ఈ రసం అనేది మనం చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ కూడా. ఈసారి మీరు రెగ్యులర్గా చేసే టమోటా రసము, పచ్చి పులుసు వీటికి బదులు ఇలా అయితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. తప్పకుండా వాళ్ళు ఇష్టపడతారు. కొద్దిమంది రసము ఇవి చేసేటప్పుడు దాంట్లో బెల్లం అయితే యాడ్ చేస్తూ ఉంటారండి. నేనైతే దీంట్లో ఎలాంటి స్వీట్నెస్ కోసం అయితే ఎలాంటిది ఏమీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు బీట్రూట్, క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేనైతే స్వీట్నెస్ కోసం ఎలాంటిది అయితే వాడట్లేదు. నార్మల్గా సాంబార్ చేసినప్పుడైతే నేను కొంచెం జాగ్రీ బెల్లాన్ని అయితే వాడుతూ ఉంటాను. బట్ దీంట్లో అయితే ఎలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. అంతే అండి, ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే బీట్రూట్ క్యారెట్ రసాన్ని ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ స్వాతి గుమగుమలు.